కోనసీమ జిల్లా రాయవరం మండలం రాయవరం గ్రామంలో భాష్యం స్కూల్లో జాతీయ గణిత దినోత్సవ వేడుకల్లో భాగంగా గణిత ఋషి శ్రీనివాస రామానుజన్ వారి దివ్యమంగళ ఆశీస్సులతో మనకు అత్యంత ఆప్తులు, సన్నిహితులు, మనందరి శ్రేయోభిలాషి, అక్షరాలతో నాట్యం చేయించగలిగే పుంబావ సరస్వతి, అంకెలతో ఆటలాడుకునే గణిత మాంత్రికుడు, మ్యాథ్స్ గార్డెన్ అడ్మిన్, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, జాతీయ గణిత ఉపాధ్యాయ శిక్షకులు అయిన శ్రీ తోటకూర సాయి రామకృష్ణ గారికి భాష్యం విద్యా సంస్థల తరపున గణిత సామ్రాజ్య చక్రవర్తి అనే బిరుదుతో సత్కారం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ దీన్ని ఘనంగా నిర్వహించాము. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు తోటకూర సాయి రామకృష్ణ గారితో పాటుగా మహర్షి సాగర్ గారు, ప్రిన్సిపల్ శ్రీనివాస గుప్తా గారు మరియు వైస్ ప్రిన్సిపల్ చంద్రశేఖర్ రెడ్డి గారు మరియు చాంప్స్ ప్రిన్సిపల్ కాంచన గారు మరియు విద్యార్థులు, మా ఉపాధ్యాయులు, గణిత ఉపాధ్యాయులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరియు ఈ కార్యక్రమానికి మా జోనల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ శ్రీ గోవిందరాజు గారు కూడా హాజరయ్యారు. మరియు జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా మా విద్యార్థుల యొక్క మ్యాథమెటిక్స్ నమూనాలు కూడా ప్రదర్శించడం జరిగింది. ఈ ప్రదర్శనలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మా విద్యార్థులకి తోటకూర సాయి రామకృష్ణ గారు ఆయన చేతుల మీదుగా బహుమతి ప్రదానం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ధన్యవాదములు. సామర్లకోట మండలంలో పెద్దబ్రహ్మదేవం గ్రామంలో జన్మించిన శ్రీ సాయి రామకృష్ణ గారు 1984 సోమర్లకోట మున్సిపాలిటీలో సెకండరీ గ్రేడ్ టీచర్ గా చేరి అంచెలంచెలుగా ఎదిగి ప్రభుత్వ మున్సిపాలిటీ హై స్కూల్లో గెజిట్కు గాను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల మీదుగా అందుకున్నారు. 2018లో అప్పటి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. అలాగే ఈ కార్యక్రమంలో ఇంకొక అద్భుతం జరిగింది. అదేంటో తెలుసా? ఎదురుండే కనిపిస్తున్నారు కదా, సాగర్ గారు, మేమిద్దరం 25 years బ్యాక్ సైకిల్ మీద ఇద్దరం కలిసి వెళ్ళాం. ఆ తర్వాత 25 years బైక్ మీద ఇద్దరం కలిసి వెళ్ళాం. ఇది ఒక అద్భుతం అన్నమాట. ఈ కార్యక్రమం మా కోసం జరిగింది. అంటే ఓకే, థ్యాంక్ యూ మిస్టర్ మై డియర్ ఫ్రెండ్ సాగర్, థ్యాంక్ యూ సో మచ్. ప్రాణ స్నేహితుల్ని భాష ఈ విధంగా కలిపిందనమాట. రిక్వెస్ట్ మహర్షి సాగర్ సార్ వన్స్ కమ్ టు ద డైరెక్ట్ సార్. Ramanujam Gariki!
స్లో 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 రామజీ legendary mathematician Ramanujan ke jai రామజీ సార్ రే 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 స్టాప్ స్టాప్ చూడు పైన బాయ్స్ 2 లైన్లో 9th లైన్ అలా చేద్దాం. లైన్స్ లైన్స్ లైన్ లైన్ ఫామ్ విగ్రహం మీదకి వెయ్యాలి. నిర్వహించడానికి ఒప్పుకున్నటువంటి ప్రిన్సిపల్ మేడం గారికి, ప్రిన్సిపల్ సార్ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. Not at all a real number. Really, it's a fantastic number because it can be expressed as sum of two cubes in two ways. Moreover, it is the least possible number అని చెప్పేసి గుర్తుపెట్టుకోకుండా వెంటనే చెప్తాడు. ఆశ్చర్యపోవడం హార్దివంతమైంది. ఎట్లా? ఏమీ లేదు సార్. 1729 can be written as 10 cube plus 9 cube and also 12 cube plus 1 cube. It is the least possible number అని చెప్పి ఆశ్చర్యపరిచాడు హార్టీ లాంటి మహామేధావిని. అప్పటి నుంచి దాన్ని రామానుజన్ హార్టీ నెంబర్ అంటారు, లేదా రామానుజన్ నెంబర్గా 1729 ప్రసిద్ధి పొందడము. మన మహర్షి దయాసాగర్ గారి యొక్క
ఇంటి నెంబర్ 1729, ఆయన వేసిన స్కూటర్కి 1729 నెంబరు, ఆయన ఫోన్ చివరి 4 నెంబర్లు కూడా 1729. అంత రామాయణం అంటే మక్కువ. లెక్కల మాస్టర్కి లెక్కల గడియారం వేశాం. మీరు సైలెంట్గా ఉండాలి. ఒకసారి ముందుగా సార్. ఈయన ఇందాక పెద్ద అబద్ధం ఆడాడు. ఈ మాస్టర్ చాలా పెద్ద అబద్ధం ఆడాడు. ఏంటి అంటే ఇక్కడ జరిగిన సన్మానం సత్కారం నాకు చాలా గొప్ప అనుభూతినిచ్చింది, నాకు గొప్ప ఆనందాన్ని ఇచ్చింది అన్నారు. నేను నవ్వుకున్నాను మనసులో. ఎందుకు అంటే బ్రహ్మోత్సవాలు తిరుమలలో ఏడుకొండల స్వామికి చేసిన బ్రహ్మోత్సవాలు గొప్పవా, మన ఇంట్లో దేవుడి ఫోటోకి దండ వేయడం గొప్పదా? ఆగండి మాస్టర్, ఒకసారి వినండి సార్. గొప్పదా అంటే బ్రహ్మోత్సవాలు చూసిన వాడికి ఇది చిన్నదే. అంటే తోటకూర సాయి రామకృష్ణ గారికి ఆ సన్మానం కొండంత దేవుడికి గోరంత దీపం, చంద్రుడికో నూలిపోవు. కానీ అఫ్తాల్ మహర్షి సాగర్కి రాయవరంలో, నిజంగా చెప్తున్నాను, రాయవరంలో నాకు ఇక్కడ ఇలా జరగడం మాత్రం నిజంగా ఇవాళ వరవిష్టపూర్వకం ఇక్కడ దానంగా ఉంది సార్. థ్యాంక్ యూ. ఈ విగ్రహం మీలో చాలా మంది ఇంకా చెన్నై వెళ్ళలేని వాళ్ళు చాలా మంది ఉంటారు, మద్రాసు, ఖరగ్పూర్ వెళ్ళలేని వాళ్ళు చాలా మంది ఉంటారు, ఒరిస్సా వెళ్ళలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ రామానుజన్ విగ్రహం 5 రాష్ట్రాలు తిరిగింది. నాకు తెలిసి భారతదేశంలో 5 రాష్ట్రాలు తిరిగిన ఏదైనా ఒక విగ్రహం ఉంది అంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి తర్వాత నా రామానుజన్. ఇది నా విగ్రహం. ఈ విగ్రహాన్ని నేను ఎంత ప్రేమిస్తానంటే బహుశా నన్ను కూడా నేను అంత అందంగా అలంకరించుకోలేమో. ఇందాక వాడు చేయి దగ్గర దెబ్బ తగిలింది. ఇందాక మా అమ్మాయిని అడిగాను, అమ్మ చేయి దగ్గర దెబ్బ తగిలిందిరా నాన్న అంటే, నాన్న ఇది ఇంతకు ముందే తగిలింది నాన్న అంది. నాకు ఎంత బాధ వచ్చేస్తుందో, నాకు తగిలినంత బాధగా ఉంది. మా వాడి బుగ్గ మీద చిన్న ఘాటు వచ్చింది. ఇప్పుడు ఆ ఘాటు ఎలాగ రా, దానికి పెయింట్ వేయించాలని చెప్పి అయ్యో అందంగా నేను బొట్టు పెట్టుకున్నాను. వీడికి ఎప్పుడో 4 నెలల క్రితం బొట్టు పెట్టారు, ఎవరు కుంకుమ బొట్టు పెట్టలేదు అనుకున్నాను. చూసారా, అంటే నాకు చేసినా చేయకపోయినా నా రామానుజునికి ఇవాళ రాయవరం ఊరంతా ఊరేగిస్తున్న చాలా సంతోషంగా ఉంది. ఊరవతల పోలమ్మ సాక్షిగా, ఊరు మధ్యలో ఉన్న వెంకటేశ్వర స్వామి సాక్షిగా, ప్రిన్సిపల్ గారు మీ వాసవి కన్యకా పరమేశ్వరి సాక్షిగా భాష్యం ఎప్పటికీ నెంబర్ 1గా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ థ్యాంక్ యూ.
ABC స్క్వేర్ ఫస్ట్ 3 నెంబర్స్ వెరీ గుడ్ ఫోర్స్ వెరీ గుడ్ సార్ దగ్గరికి ఉండండి సార్ పిల్లలందరూ కూడా అలా ఉండు అందరూ 20 పిల్లలు కొంచెం గణిత సహస్రావధాని శ్రీ తోటకల్ సాయిరామకృష్ణ గారి పరిచయం. గణిత తోటలోని గుబాలిస్తున్న అంకెల మాంత్రికుడు శ్రీ సాయిరామకృష్ణ గారికి నా అభివందనాలు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, స్థానిక టీఎంసీ మున్సిపల్ హై స్కూల్ సోమర్లకోటకు చెందిన శ్రీ తోటకూర సాయిరామకృష్ణ గారి గణిత కృషిని గుర్తించి కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ గణిత బోధనకు గాను జాతీయ మెంటర్గా ఎంపిక చేసింది. ఈ మేరకు ఆయన నేషనల్ మిషన్ ఫర్ మెంటరింగ్ లో సేవలందించాల్సిందిగా కన్వీనర్ అభిమన్యు యాదవ్ గారి నుంచి ఉత్తర్వులను అందుకున్నారు. NEP 2020కి అనుగుణంగా జాతీయ స్థాయిలో స్కూల్ టీచర్లకు బోధనలో నూతన పద్ధతులతో పాటు గణిత అంశాలపై స్కూల్ టీచర్లకు గైడెన్స్ ఇచ్చేందుకు మెంటర్గా గుర్తింపు పొందడం పట్ల సాయిరామకృష్ణ గారు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు. సోమర్లకోట మండలంలో పెదబ్రహ్మదేవం గ్రామంలో జన్మించిన శ్రీ సాయిరామకృష్ణ 1984లో సోమర్లకోట మున్సిపాలిటీలో ఈక్వేషన్ ఇస్తాను మీకు. అది కూడా నేను ఈరోజు 21వ తేదీ 12వ నెల కాబట్టి వేసాను. 12 ప్లస్ 21 ప్లస్ 64 ప్లస్ 55 ఈజ్ ఈక్వల్ టు 36 ప్లస్ 7 ప్లస్ 40 ప్లస్ 16. అవును కాదు చూడండి ఒకసారి. 152 రైటే కదా. ఈక్వేషన్ ఇస్తాను ఏముంది, 4 సంఖ్యలు ఒక పక్కన 4 సంఖ్యలు ఒక పక్కన వేసుకుని చేయొచ్చు. తమాషా ఏంటంటే 12 square plus 21 square plus 64 plus 55 square is equal to 30 square plus 7 square plus 40 square plus 69 square. వెరిఫై చేయండి. అది స్క్వేర్ తగ్గించారు. తర్వాత నోట్ చేసుకుని చూడండి మీన్ వైపు సరిపోతుంది. ఇంకా తమాషా 12 cube plus 21 cube plus 64 cube plus 55 cube is equal to 36 cube plus 7 cube plus 40 cube plus 69 cube. వెరిఫై చేయండి సరిపోతుంది. ఇలా చాలా రకాలుగా ఈ ఈక్వేషన్ బట్టి మనం గంట చెప్పాలి మాస్టర్ మీరంటే సడన్గా దీన్ని ఇదే ప్రోడక్ట్ వచ్చేలాగా మరో లబ్ధంలో రాయండి. అంటే దీన్ని 3 into 7 కదా, 3 into 7 3 into 7 into 12 కదా, 3 12 36 into 7. దీన్నే మళ్ళీ అలా మనం షఫిల్ చేసుకున్నాం. ఓకే, ఇది కూడా 24. ఇంకో చెప్పు 24 వచ్చేలాగా 6 into 4 6 into 4 ఉన్నది. దీని నుంచి పై ఈక్వేషన్ ఎట్లా మనం ఫ్రేమ్ చేయాలో చూద్దాం. ఎలా చేయాలి అంటే దీంట్లో చిట్కా. ఇది ఏ అనుకున్నాం, ఇది బి అనుకున్నాం, ఇది సి అనుకున్నాం, డి అనుకున్నాం. వీటి యొక్క సమ్ కట్టండి. ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఎంత అయింది? 24 అయిందా? 14 ప్లస్ 10 24 అయింది. ఎస్ ఎంత? 24 అన్నమాట. ఇప్పుడు వేస్తున్నాను ఎట్లా అంటే ఏ ప్లస్ బి ప్లస్ ఎస్ మైనస్ ఏ ప్లస్ ఎస్ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ డి ప్లస్ ఎస్ మైనస్ సి ప్లస్ ఎస్ మైనస్ డి.
చూడండి అంటే ఎలాగా 12 ప్లస్ 2 ప్లస్ 24 మైనస్ 12 ప్లస్ 24 మైనస్ 2 22 ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ 4 ప్లస్ 24 మైనస్ 6 18 24 మైనస్ 4 20 సరిపోయిందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 95 అయిపోయింది. 115 into 115 రాశారు. 11 తర్వాత వచ్చి నెంబర్ ఎంత 12. 11 12 ఎంత 1825 అన్నిటికీ నా ఇది కేవలము 5 యూనిట్ ప్లేస్లో 2 ఉన్నప్పుడు స్కేల్ కనుక్కోవడా చెప్తాను కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తానండి 36 into 34 కావాలి అనుకోండి. ఇది ఎంత అవుతుందంటే 1224 అవుతుంది. 36 into 34 ఎంత 1224 అవుతుంది. 72 into 78 కావాలి 5616 అవుతుంది. ఏం చేసాము ఈ రెండు మల్టిప్లై చేసి ఇక్కడ వేసాము. దీని తర్వాత నెంబర్ తోటి దీన్ని మల్టిప్లై చేసి ఇక్కడ వేసాము.
అయినా మీ యొక్క భవిష్యత్తులో తప్పకుండా ఉపయోగపడతాయి. ఓకే. దీన్ని ఇదే ప్రోడక్ట్ వచ్చేలాగా మరో లబ్ధంలో రాయండి. అంటే దీని 3x7 కదా, 3x7 అంటే 3x7x12 కదా, 3 36x7. దీన్నే మళ్ళీ అలా మనం షఫిల్ చేసుకున్నాం. ఓకే, ఇది కూడా 24, ఇంకో చెప్పు 24.
గణిత సహస్రావధాని శ్రీ తోటకూరు సాయిరామకృష్ణ గారి పరిచయం. గణిత తోటలోని గుబాలిస్తున్న లెక్కల మాస్టర్కి లెక్కలు కూడా వేసాను. మీరు సైలెంట్గా ఉండాలి. ఒకసారి ముందుగా సార్, ఈయన ఇందాక పెద్ద అబద్ధం ఆడాడు. ఈ మాస్టర్ చాలా పెద్ద అబద్ధం ఆడాడు. ఏంటి అంటే, ఇక్కడ జరిగిన సన్మానం సత్కారం నాకు చాలా గొప్ప అనుభూతినిచ్చింది, నాకు గొప్ప ఆనందాన్ని ఇచ్చింది అన్నాడు. నేను నవ్వుకున్నాను మనసులో. ఎందుకు అంటే, బ్రహ్మోత్సవాలు తిరుమలలో ఏడుకొండల స్వామికి చేసిన బ్రహ్మోత్సవాలు గొప్పవా, మన ఇంట్లో దేవుడి ఫోటోకి దండ వేయడం గొప్పదా? ఆగండి మాస్టర్, ఒకసారి వినండి సార్. గొప్పదా అంటే, బ్రహ్మోత్సవాలు చూసిన వాడికి ఇది చిన్నదే. అంటే తోటకూరు సాయిరామకృష్ణ గారికి ఆ సన్మానం కొండంత దేవుడికి గోరంత దీపం, చంద్రుడికో నూలిపోవు. కానీ అఫ్రాల్ మహర్షి సాగర్కి రాయవరంలో, నిజంగా చెప్తున్నాను, రాయవరంలో నాకు ఇక్కడ ఇలా జరగడం మాత్రం నిజంగా ఇవాళ ఎవరిష్టపడవచ్చు. ఇక్కడ దానంగా ఉంది సార్. థ్యాంక్ యూ.